51వ కీర్తన. ఇది దావీదు కన్నీటితో ప్రార్థన చేశాడు. చాలా జాగ్రత్తగా మనం అర్థం చేసుకుంటే దావీదు కన్నీటితో రాసినటువంటి కీర్తన ఇది. చాలా మందికి చూడ కొన్ని పాటలు సంతోషంలో పుడతాయి, కొన్ని పాటలు సంతోషం వచ్చినప్పుడు పుడతాయి, కొన్ని పాటలు దుఃఖము కలిగినప్పుడు పుడతాయి, కొన్ని పాటలు ఆ సందర్భాలను బట్టి పుడతా ఉంటాయి. అంటే తల్లి చనిపోయినప్పుడు ఒక పాట, తండ్రి చనిపోయినప్పుడు ఒక పాట, ఇంట్లో సంతోషం కలిగినప్పుడు ఒక పాట, ఇలాంటి సందర్భాలను బట్టి కొన్ని పాటలు రచించబడతాయి. అయితే దావీదు తన జీవితంలో చాలా పాటలు రాశాడు. ఇవన్నీ ఎవరి కొరకు రాశాడు? తన తల్లి కొరకు రాయలేదు, తండ్రి కొరకు రాయలేదు, తన తోబుట్టుడి కొరకు రాయలేదు, తన స్నేహితుడి కొరకు రాయలేదు, ఎవరి కొరకు రాయలేదు. దావీదు రాసినటువంటి అద్భుతమైనటువంటి గీతములన్నీ కూడా దేవుని మీదే రాశాడు ఆయన. అంటే అర్థం ఏంటంటే దేవుణ్ణి దావీదు అంతగా ప్రేమిస్తున్నాడు అని మనకు అర్థమవుతుంది. ఈ రోజు మీరు సినిమా చూడండి, ఈరోజు సినిమాలన్నీ ఎలా ఉంటున్నాయి? అమ్మాయిల మీద పాటలు కూరుస్తున్నారు, అబ్బాయిల మీద పాటలు కూరుస్తున్నారు. ఇక ఫ్యామిలీ మీద, తండ్రి మీద, తల్లి మీద ఉంటున్నాయి, దేవుడి మీద చాలా తక్కువ. కానీ దావీదు పాట రచించాడు అంటే కనుక ఖచ్చితంగా దేవుని మీద ఆధారపడినప్పుడే అద్భుతమైన పాటలు వినిపించబడతా ఉంటాయి. దేవుని స్తోత్రం. దేవుణ్ణి దావీదు అంతగా ప్రేమిస్తున్నాడు అంటే అతని తల్లి అతన్ని ఎలా పెంచిందో చూడండి. అతని తల్లి అతన్ని అంత అద్భుతంగా ఆ దేవుని యొక్క పద్ధతిలో పెంచుకొచ్చింది. ఆ కారణం వల్ల చిన్నప్పటి నుంచి దైవభక్తి కలిగినటువంటి దావీదు దేవుని యొక్క సన్నిధిలో ఎదగటం అనేది మనం చూస్తాం. ఇక్కడ దావీదు చేసిన ప్రార్థన ఏంటంటే ఏడుస్తున్నాడు. ఎందుకు ఏడుస్తున్నాడు అంటే ఇక్కడ తప్పు జరిగింది, చిన్న పొరపాటు తన జీవితంలో జరిగింది. జరిగిన పొరపాటును బట్టి దేవుని సన్నిధిలో క్షమాపణతో కూడిన పాట పాడుతున్నాడు. అంటే ప్రార్థన అనొచ్చు, లేకపోతే పాట అనొచ్చు, కీర్తన కాబట్టి విషాదకరమైనటువంటి గీతం అని కూడా చెప్పొచ్చు. అయితే దావీదు దేవుడిని అంతగా బ్రతిమలాడుకోవడానికి కారణం ఏంటంటే దేవుడు లేకుండా దావీదు లేడు. అది దేవుడు లేకుండా దావీదు లేడు. దావీదు యొక్క మనస్సు దేవుని మీద ఆధారపడింది, దావీదు యొక్క మనస్సు దేవుని మీద ఆనుకుంది కనుకనే ఆయన అంత పిచ్చిగా దేవుని ప్రేమించేవాడు కనుకనే మందిరం పట్ల అయితేనేమి, తన యొక్క మందిర నిర్మాణ విషయంలో అయితేనేమి, దేవుని ఆజ్ఞలు పాటించే విషయంలో అయితేనేమి, దేవుని తరపున యుద్ధములు చేయటంలో అయితేనేమి, ప్రతిదీ కూడా తప్పు మాటకు కూడా దేవుని కోసమే దావీదు బ్రతికిన సందర్భం మనం చూస్తాం. ఈ రోజున మనం ఎలా బ్రతుకుతున్నాం? మనం ప్రశ్న వేసుకుంటే దావీదు లాంటి స్థితి, దావీదు లాంటి పరిస్థితి మనము కలిగి ఉన్నామా? ఈ రోజున భర్త భార్య కోసం బ్రతుకుతుంది, భార్య భర్త కోసం బ్రతుకుతున్నారు, తల్లిదండ్రులు పిల్లల కోసం బ్రతుకుతున్నారు, పిల్లలు తల్లిదండ్రుల కోసం బ్రతుకుతున్నారు. ఇది తప్పని నేను అనట్లేదు. ఇలా జరగటం, ఇలా ఒకరికొరకు ఒకరు బ్రతకడం మంచిదే. కానీ అంతకంటే ఒక స్టెప్ కొద్ది కాస్త ఎక్కువ మన ముందుకు వెయ్యాలి. అదేంటంటే అన్నిటికంటే ఎక్కువగా దావీదులాగా దేవుణ్ణి ప్రేమించే వారుగా మనం ఉండాలి. అమ్మ కంటే, నాన్న కంటే, భార్య కంటే, భర్త కంటే, పిల్లల కంటే ఎక్కువగా దేవుణ్ణి ప్రేమించాలి. ఎందుకంటే భార్య ఒకరోజు చచ్చిపోద్ది, భర్త ఒకరోజు చనిపోతాడు, పిల్లలు ఒకరోజు చనిపోతారు, ఏమంటే బంధువు తల్లిదండ్రులు ఒకరోజు చనిపోతారు. చనిపోవలసి బ్రతికే నిత్యమ బ్రతికే నరుడు లేడు భూమి మీద. ఏ మనిషి మీద నువ్వు ఆధారపడ్డావా, ఏ మనిషి మీద నువ్వు ఆడుకున్నావంటే గనక, ఏ మనిషి మీద నమ్మకాలు కలిగి ఉన్నావంటే గనక అదంతా నీడ, అదంతా మాయ, అది నిజంగా. ఎందుకంటే నువ్వు ఏ మనిషి ఎంత ప్రేమిస్తున్నావో వాడు కొన్ని క్షణాల్లో మాయమైపోతున్నాడు. మీకు నేను ఆల్రెడీ చెప్పాను, 2024 సంవత్సరంలోనే ఎంతో మంది గతించిపోయారు, 2025ని చూడలేకపోయారు అని చెప్పారు. కారణం ఏంటంటే వారి జీవితము, వారి బ్రతుకు, వారి యొక్క ఆయుష్ గట్టి పువ్వు లాంటిది అన్నాడు దేవుడు. కాబట్టి మనుషుల మీద ఆ నమ్మకం పెంచుకోవడం కానీ, ప్రేమను పెంచుకోవడం కానీ, అభిమానం పెంచుకోవడం కానీ చాలా తక్కువగా ఉండాలా. దేవుని మీద అపారమైన ప్రేమను కలిగి ఉండాలి, నమ్మకాన్ని కలిగి ఉండాలి. ఎందుకంటే ఆయన నిత్యుడు, ఆయనకు మరణం లేదు, ఆయన శాశ్వత కాలం ఉంటాడు, ఆయన నిత్యము ఉంటాడు. కనుక ఆయన్ని మనం నమ్ముకోవాలి, ఆయన మీద మనం ఆధారపడాలి. అప్పుడే నిత్యము మనం సంతోషంగా ఉండగలుగుతాం. మనుష్యులను నమ్ముకున్నట్టు కంటే, రాజులను నమ్ముకున్నట్టు కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు. దేవుణ్ణి ఆశ్రయించాలా. అలా ఆశ్రయించిన వాడు ఎవడు ఆశ్రయిస్తాడంటే దేవుడే నిత్యము ఉంటాడు, ఆయన నిత్య నివాసి, ఆయన ఎల్లప్పుడూ నాకు తోడుగా ఉంటాడు. మనుష్యుల సహాయము నాకు శాశ్వతము కాదు. ఆయన తల్లైనా, తండ్రి అయినా, కొడుకులైనా, కూతుళ్ళైనా, స్నేహితుడైనా, బంధువైనా వారి యొక్క సహవాసము గాని, వారి తోడు గాని, వారి సహాయము గాని అది శాశ్వతము కాదు.
దేవుడే శాశ్వతుడని ఎవరైతే గుర్తిస్తారో వారే దావీదులాగా దేవుణ్ణి ప్రేమించగలుగుతారు. అయితే దావీదు తన జీవిత యాత్రలో చిన్న పొరపాటు చేసిన, పాపము చేసిన కారణము చేత దేవుడు దావీదు యొక్క విషయములో చాలా కోపంగా ఉన్నాడు. ఆ సమయంలో దావీదు దేవునికి ప్రార్థన చేస్తున్నాడు. ఏమని ప్రార్థన చేస్తున్నాడంటే, అయ్యా, నీ సన్నిధిలో నుండి నన్ను త్రోసివేయొద్దు, నీ పరిశుద్ధ ఆత్మను నా యొద్ద నుండి తీసివేయొద్దు అంటున్నాడు. అంటే నీ సన్నిధిలో నుండి త్రోసివేయొద్దు. ఎస్, దేవుని మాట వినకపోతే, ఆయన మాట ప్రకారంగా జీవించకపోతే ఆయన సన్నిధిలో నుండి ఆయనే త్రోసివేస్తాడు. ఇది నిశ్చయం. ఎందుకంటే ఆదిలోని ఆదాము అవ్వ కూడా దేవుని మాట వినినప్పుడు దేవుడు ఏం చేశాడు? ఏదైనా తోటలో నుంచి వారిని బయటికి త్రోసివేస్తాడు. అంటే వెలుగు ఉన్న దగ్గర చీకటి ఉండదు. పరిశుద్ధుడైన దేవుడి దగ్గర పాపాత్ముడైన మనిషి జీవించలేడు. పరిశుద్ధుడైన దేవుడి దగ్గర పాపములు చేసేవాడు నిలబడలేడు. అందుకని చూడండి, కొంతమంది మందిరానికి మనం పిలవకుండానే పరిగెత్తుకొస్తారు, కొంతమంది పిలిచిన వారి చర్చికి రారు. కారణం ఏంటంటే వాళ్ళు ఏదో పాపం ఏలుబడి చేస్తూ ఉంటారు, వారి మీద పాపం ఏలుబడి చేస్తూ ఉంటుంది. ఆ కారణం చేత వారు మందిరానికి రాలేరు, దేవుని సన్నిధిలో నిలబడలేరు, ఆయన ముఖాన్ని చూడలేరు, ఆయన సన్నిధిలో కనబడడానికి కూడా భయపడిపోతూ ఉంటారు. కారణం ఏంటంటే వాళ్ళలో ఏదో ఒక పాపం ఏలుబడి చేస్తుంది. మనుషులు సిగ్గుపడతారని కదా, అలాగైతే సెట్లు ఇప్పేసి తిరుగుతూ ఉన్నారు రోడ్ల మీద ఊరకొక్కలా కుర్రలు. సిగ్గు అక్కడ ఉండదా? చర్చికి రాబోతులకి ఎందుకు సిగ్గు? బ్రాహ్మణ షాపుల దగ్గర ఉన్నప్పుడు సిగ్గు కనపడదు, చర్చికి వచ్చేటప్పుడు సిగ్గు, ఎవరు సిగరెట్లు పాల్పరాలు తినేటప్పుడు సిగ్గు కనపడదు. దేవుని వాక్యం సెలవిస్తుంది, సిగ్గుతో కాదని రాకపోవడం. ఎవరో ఏదో అనుకుంటారని కాదు, వాళ్ళలో పాపము ఏలుబడి చేస్తుంది. ఆ పాపము దేవుడి దగ్గరకు వస్తే బయటపడుతుందని, ఆ పాపము దేవుడి దగ్గరికి వస్తే దేవుడు ఒకవేళ శిక్షిస్తాడేమోనని దేవుడి దగ్గర రాకుండా భయపడుతూ ఉంటారు. ఈ రోజున మందిరానికి చాలా మంది రాకపోవడానికి మెయిన్ కారణం ఏంటంటే వాళ్ళ జీవితములలో పాపము ఎంటర్ అవడం వల్ల. మనం అనుకుంటాం, ఎందుకు రావట్లేదు చర్చికి, అంటే పరిశుద్ధుడైన దేవుడి దగ్గరికి పాపాత్ముడైన పురుషుడు రాలేడు. పరిశుద్ధుడైన దేవుడి దగ్గరికి పాపాత్ముడైన స్త్రీ రావడం కష్టం. కాబట్టి వాళ్ళు ఒకవేళ వస్తే కనుక ఖచ్చితంగా ఏ కారణం బట్టి రావాలి? పాపాన్ని ఒప్పుకునే మనసుంటే వస్తారు, లేకపోతే పాపములోనే జీవించాలనుకున్నప్పుడు రారండి. పాపములోనే జీవించాలనుకుంటున్నప్పుడు రారు. పాపము వాళ్ళని పట్టుకున్నప్పుడు వాళ్ళ ఇంటి పరిస్థితులను కూడా తిరిగి రాలేదు. సహోదరులు సొలొమోను కోసం ఒక మాట చెప్తాడు చూడండి. సొలొమోను విషయంలో ఏమైనా రాయబడిందంటే, మొదటి రాజుల గ్రంథం 11వ అధ్యాయం, మొదటి రాజుల గ్రంథం 11వ అధ్యాయంలో అక్కడ ఏమైనా రాయబడిందంటే 10వ వచనం, మొదటి రాజుల గ్రంథం 11వ అధ్యాయము 9వ వచనం చదవండి. ఇశ్రాయేలు దేవుడని యెహోవా అతనికి 2 మార్లు ప్రత్యక్షమై, నీవు ఇతర దేవతలను నీవు వెంబడించవలదని అతనికి ఆజ్ఞాపించిన సొలొమోను యొక్క హృదయము ఆయన యొద్ద నుండి తొలగిపోయింది. దేవుని యొద్ద నుండి సొలొమోను తొలగిపోయింది. అది 2 సార్లు కాదు, 200 సార్లు చెప్పిన మాట పెట్టాడు. ఎందుకని? 2 సార్లే కాదు, 200 సార్లు చెప్పినా ఆ మనిషి మారే అవకాశమే లేదు. సహోదరులారా, దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంది. చూడబోయే దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంది, ఎన్నిసార్లు నువ్వు చెప్పినా నీ హృదయము దేవుని యొద్ద నుండి తొలగిపోయింది. మన హృదయము దేవునితో ఏకమవ్వాలా? ఏమండి, దేవుని సన్నిధికి వెళ్ళాలి, పాటలు పాడాలి, ఆరాధన చేయాలి, వాక్యము చదవాలి, వాక్యాన్ని వినాలి, నా కష్టాలు, నా బాధలు నా తండ్రితో చెప్పుకోవాలి అని హృదయము దేవునితో ఏకమవ్వాలి తప్ప నీ మనస్సు దేవునితో కలవనంత కాలం మనం ఎలాంటి వాళ్ళం అంటే షోరూముల్లో ఆ ప్రాణములైన బొమ్మలు లాంటి వాళ్ళు. ఏమండి, సమాధులు బయటికి తెల్లగానే కనపడతాయి, కానీ కుళ్ళిన స్వభావం కలిగిన శరీరం లోపల ఉంటుంది. అలాంటి స్వభావంతో మనం ఉంటాం. సహోదరులారా, దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంది, సొలొమోను దేవుడు 2 పర్యాలు 3 పర్యాయములు మాట్లాడినప్పటికీ కూడా సొలొమోను మార్పు చెందలేదు. కారణం ఏంటంటే సొలొమోను హృదయం పూర్తిగా దేవునికి దూరం అయిపోయింది, కఠినాత్ముడైపోయాడు. దేవుని కంటే ఎక్కువగా భార్యని ప్రేమించాడు, దేవుని కంటే ఎక్కువగా భార్యని మాట విన్నాడు.
భార్యను ప్రేమించమని దేవుడే చెప్పాడు. మరి అలాంటిది ఎందుకో విషయంలో సొలొమోను విషయంలో దేవుడు కోప్పడ్డాడంటే, భార్యను ప్రేమించడం తప్పు కాదు, కానీ దేవునికి విరోధంగా భార్యను ప్రేరేపించినప్పుడు వాళ్ళ మాట వినకుండా దేవుని మాటకు లోబడవలసింది ఈయన. సొలొమోను అది చేయలేకపోయాడు, కానీ దావీదు చేశాడు. దావీదు చేశాడు. దేవుడి నాట్యం ఆడొద్దని చెప్పింది అలా ఆవిడ. దేవుడు మందసాలు తీసుకొస్తున్నప్పుడు నువ్వు డాన్స్ ఎందుకు వేస్తావు? మహారాజు ఎందుకు పాటు నువ్వు ఎందుకు నాట్యం ఆడావు? నువ్వు మహారాజు అయ్యి ఉండి ఎందుకు పంటరోడ్లాగా రోడ్డు మీద దాటుతున్నావు, సంబరాలు చేస్తున్నావు అని చెప్పేసి భార్య అంటే, అప్పుడు భార్య అంటున్నాడు, నీకు నా దేవుని సన్నిధిలో ఆనందించడం నీకు కష్టంగా ఉన్నట్టుంది, అయితే దయతో ఆ విషయంలో మాత్రం నన్ను నీవు ఇబ్బంది పెట్టొద్దని చెప్పాడు. అయితే ఆ విషయంలో బట్టి తన భార్యను అతను ఏమి శపించలేదు, కానీ దేవుడు మాత్రం తనకి శిక్ష వేశాడు. ఏం వేశాడు? తన జీవిత కాలము కూడా పిల్లల్ని కనకుండా దేవుడు తన గర్భాన్ని మూసేశాడు. మాతృత్వం అనేది లేకుండా చేసేసాడు. బ్రతికినంత కాలము కూడా చచ్చిపోయేదాకా మీకాలకి గర్భం రాలేదు. పిల్లల కోసం చాలా ఆరాటపడింది, కానీ దేవుడు ఆమె గర్భాన్ని మూసివేశాడు. కారణం ఏంటంటే, దేవునితో సహవాసం చేసేటప్పుడు భార్య గాని, భర్తే గాని, పిల్లలే గాని అడ్డుపడితే మనం ఆగకూడదండి. దావీదు తన భార్యను జయించాడు. దేవుని సన్నిధిలో నాట్యం ఆడడం తను చేసింది కరెక్టేనని తన పద్ధతిలో తాను వెళ్ళిపోయాడు. అదే రీతిగా యోబు కూడా తన భార్య మాట వినలేదు. ఏమన్నాడు? నువ్వు దేవుడిని దూషించి చచ్చిపో అన్నాడు. దేవుడిని దూషించి చనిపో. ఎందుకు కష్టాలు, ఎందుకు బాధలు, ఎందుకు రోగాలు, ఎందుకు సమస్యలు? నువ్వు దేవుడిని దూషించి చచ్చిపో అంది. కానీ యోబు ఏమన్నాడు తెలుసా? మూర్ఖురాలు మాట్లాడినట్లుగా నువ్వు మాట్లాడొద్దు, మూర్ఖురాలు మాట్లాడినట్లుగా మాట్లాడొద్దు. దేవుడు మేలు చేస్తే మంచివాడు, దేవుడు ఒకవేళ కీడు చేస్తే మంచివాడు కదా. మూర్ఖురాలు మాట్లాడిన నీ మాట నేను ఎట్టి పరిస్థితుల్లో వెళ్ళని చెప్పాడు. ఎందుకని? ఆమె మాటలు ఎలా ఉన్నాయి? యోబు యొక్క భార్య మాటలు ఎలా ఉన్నాయి? దేవునికి విరోధంగా మాట్లాడుతుంది ఆవిడ. దేవునికి విరోధంగా మాట్లాడుతుంది ఆవిడ. ఏమని మాట్లాడుతుంది? దేవుడినే దూషించమంటుంది. పెద్ద దారుణం చూడండి. దేవుడిని దూషించమంటుందండి. ఎన్ని అద్భుతాలు యోబు జీవితంలో జరిగింది తెలుసండి. ధనం, సమృద్ధికరమైన ధనం, బంగారం, వెండి, వెలగలిగిన వస్తువులు, పశువులు, గొర్రెలు, మేకలు, ఒంటెలు, గాడిదలు, పనివారు, ఇంటి చుట్టూ కూడా బీభత్సమైనటువంటి బంధువులు, స్నేహితులు, శ్రేయోభిలాషులు, ఎంతమంది యోబుకి దేవుడు ఇచ్చాడండి. ఎంత లగ్జరీ లైఫ్ అనిపించింది ఆవిడ తెలుసండి. సామాన్యమైన లైఫ్ కాదు, ఒక లగ్జరీ లైఫ్ అనుభవించింది. ఏ ఆడది కూడా అలాంటి సుఖం అనుభవించలేదు. ఆ రోజుల్లోనే ఒక రాణి లాంటి హోదాను యోబు భార్య అనుభవించింది. కానీ కష్టం వచ్చేసరికి, బాధ వచ్చేసరికి, శ్రమ వచ్చేసరికి దేవుడు తనకి చెడ్డోడైపోయాడు. వీళ్ళ ఆవిడలాగే యోబు ఆలోచించలేదు. యోబు దేవుని పక్షంగా నిలబడ్డాడు. మూర్ఖురాలు మాట్లాడినట్లుగా మాట్లాడద్దు. దేవుని విలువ తెలియదు మాట్లాడుతున్నావు. ఈ రోజున చాలా మంది స్త్రీలు అంతేనండి. భర్త తెచ్చినంతసేపు బాగానే చూస్తారు. ఏమాత్రం త్యాగం మానేసాడంటే కనుక, కష్టపడ్డ మానేసాడంటే కనుక, ఇంకా అన్ని చాకిరి కేసి ఉతికినట్టు ఉతికేస్తాం పట్టుకుని. మానసికంగా, శారీరకంగా హింసిస్తారు. మగని కూడా చూడరు, భర్తని కూడా చూడరు. తెచ్చిపెట్టే యోగ్యత లేనప్పుడు, కొనిపెట్టే భార్య యోగ్యత లేనప్పుడు, కుటుంబాన్ని పోషించలేనప్పుడు ఆ భర్త మీద భార్య పెట్టే టార్చర్ ఎలా ఉంటుందంటే అది భరించడానికి తెలుస్తుంది. ఆ బాధ బయటికి చెప్పుకోలేడు, అలాగే ఇంట్లో ఉండలేడు. బయటికి వెళ్ళలేడు, అలాగే ఇంట్లో ఉండలేడు. ఏం చేయాలో తెలియక ఆత్మహత్యలు చేసుకున్న భర్తలు ఉన్నారు, ఉద్యోగస్తులు ఉంటారు అలాంటి. అలాగే తన పిస్టల్తో తానే కాల్చుకునే కానిస్టేబుల్ ఉన్నారు, ఎస్ఐలు ఉన్నారు. అలాగే పోలీస్ స్టేషన్ లో ఇంట్లో ఉన్న వ్యాధి, ఇంట్లో ఉన్నటువంటి సమస్యలు, టార్చర్ తట్టుకోలేక. ఏమండి, మొన్న రీసెంట్ గా మా ఉడుపులో ఒక విఆర్ఓ ఒకటి చచ్చిపోయాడు. భార్య టార్చర్ భరించలేక ఉరు చేసుకున్నాడు. విఆర్ఓ గవర్నమెంట్ ఎంప్లాయీ. ఏమండి, ఒక గవర్నమెంట్ ఎంప్లాయీ భార్య యొక్క టార్చర్ భరించలేక ఉరు పోసుకొని చనిపోయాడు. ఎంత దారుణం చూడు. ఒక ఎస్ఐ పిస్టల్తో కాల్చుకొని చనిపోయాడు. ఒక కానిస్టేబుల్ పిస్టల్తో కాల్చుకొని చనిపోయాడు.
ఒక అమ్మాయి టార్చర్ పెడుతుందని చెప్పేసి ఆ టార్చర్ పెట్టి ఆడి మీద కేసు పెట్టారు. వాళ్ళు పోలీసుల మీద కేసు పెడితే, అమ్మాయి కేసు పెడితే అది అవమానంగా ఫీల్ అయ్యి అతను కాల్చుకొని చనిపోయాడు. ఏమండి, స్త్రీ ప్రేమించినంతసేపు ఏ డోకం ఉండదు పురుషుడికి. ఒక్కసారిగా స్త్రీ ద్వేషించడం మొదలు పెట్టిందంటే ఆ ఇంట్లో పురుషుడు ఏం చూస్తాడంటే ప్రత్యక్ష నరకాన్ని చూస్తాడు. దైవానుగ్రహంలోనే బతుకుతాడు తప్ప మిగిలిన వాడు స్త్రీ యొక్క ఆ శోధనలో తప్పించుకోవడం చాలా కష్టం అని బైబిల్ చెబుతుంది. దేవుని యొక్క వాక్యం సెలవిస్తోంది, దేవునికి విరోధంగా యోబు తన భార్య మాట్లాడింది. దేవునికి విరోధంగా దావీదు యొక్క భార్య మీకాలు మాట్లాడింది. కానీ దావీదు మీకాలుని ఎదిరించాడు, యోబు కూడా తన భార్యని ఎదిరించాడు, దేవుని పక్షిని నిలబడ్డాడు. కానీ ఇక్కడ సొలొమోను అలా కాదు. సొలొమోను ఎదిరించలేకపోయాడు భార్యను మోసలో పడిపోయాడు. దేవునికి వ్యతిరేకంగా భార్యను విగ్రహారాధన చేయమంటే చేశాడు, విగ్రహాలకు ధూపం వేయమంటే చేశాడు, విగ్రహాలకు బలిమంటే చేశాడు, విగ్రహాలకు గుళ్ళు కట్టమంటే కట్టాడు. భార్యను ఏది చెబితే అదే చేశాడు సొలొమోను. దేవుడు 2 మార్లు ప్రత్యక్షమై చెప్పాడు, విగ్రహాల జోలికి దయచేసి వెళ్ళొద్దు. ఎందుకంటే మీ నాన్నకి నేను మాట ఇచ్చాను, నీ తండ్రి అయిన దావీదుకి నేను మాట ఇచ్చాను, నిత్యము నీ రాజ్యాన్ని స్థిరపరుస్తానని, నీ సింహాసనాన్ని నిలబెడతానని మాట ఇచ్చాను. సొలొమోను దయచేసి నా మాట ఆలకించు, విగ్రహాల జోలికి వెళ్ళొద్దు అని దేవుడు చెప్పిన పూర్తిగా సొలొమోను హృదయం బండబారిపోయి దేవునికి విరోధంగా మార్చబడిపోయాడు. అక్కడ ఎవరు రాయబడిందంటే దేవుని యొద్ద నుండి సొలొమోను యొక్క హృదయము తొలగిపోయింది. 10వ వచనంలో అంటాడు, 11:10 అంటాడు, నీవు ఇతర దేవతలను వెంబడింపవలదని అతనికి ఆజ్ఞాపించినను సొలొమోను యొక్క హృదయము ఆయన యొద్ద నుండి తొలగిపోయింది. యెహోవా తనకిచ్చిన ఆజ్ఞను అతను కైకొనకపోగా యెహోవా అతని మీద కోపగించాడు. దేవుని యొక్క ఆజ్ఞను మీరాడు. మాత్రమే కాదు, దేవుని ఆజ్ఞలు మీరడమే కాదు సహోదరులారా, తన భార్యలను మాటలు ఆలకించి దేవునికి దూరంగా తన హృదయం వెళ్ళిపోయింది. చాలా బాధాకరమైన పరిస్థితి. సామాన్యుడు కాదండి సొలొమోను ప్రార్థన చేస్తే ఆ సాక్షాత్ ఆకాశం నుండి దేవుడు ప్రత్యక్షమయ్యాడు చాలా సందర్భాల్లో. ఏమండి, అలాంటి అద్భుతమైన భక్తుడు భార్యను మాటలు ఆలకించి దేవునికి విరోధముగా మారిపోయాడు. తిరిగి మరలా దేవుడు రప్పించాలని ఎంత ప్రయత్నం చేసినా వీడు రాలేకపోయాడు. సంఘంలో విశ్వాసుల పరిస్థితి కూడా అంతే. దైవజనుడిగా నేను ఎంత చెప్పినా, సంఘముగా మీరు ఎంత కోరుకున్నప్పటికీ కూడా, తమ్ముడు చూడండి ఎవరు వచ్చారు, ఎంతమంది కోరుకున్నప్పటికీ కూడా దేవుడు హెచ్చరించినప్పటికీ, దేవుడు బుద్ధి చెప్పినప్పటికీ, దేవుడు వారిని మరి అనుకూలముగా మార్చాలని ప్రయత్నం చేసినప్పటికీ వాళ్ళ హృదయం ఏమైపోతుంది, దేవునికి పూర్తిగా తొలగిపోయారు. కాబట్టి వాళ్ళంతైనా మార్పు చెందరు. సహోదరులు గమనించండి, ఈ రోజు నీ హృదయం నా హృదయం ఎలా ఉంది చెప్పండి. బండబారిన హృదయాలు ఎలా ఉన్నాయా? మన హృదయం ఎలా ఉంటుంది? దేవుని వాక్యం చెప్తూ ఉంటే ఆసక్తి ఉంటుందా? దేవుని సన్నిధికి వెళ్ళాలని ఆసక్తి ఉంటుందా? దేవుని సన్నిధిలో గడపాలని ఆసక్తి ఉంటుందా? ఒకవేళ లేకపోతే మనం కూడా సొలొమోను లాగా ఉన్నట్లెక్క. సొలొమోను హృదయం దేవునికి దూరం అయిపోయినట్లే, మన హృదయం కూడా దేవునికి దూరం అయిపోయినట్లే లెక్క. అంటే మనం బయటికి భక్తిగా కనబడుతున్న తప్ప లోపల దేవుని శక్తి లేదు అని అర్థమైపోతుంది సోదరులారా. ఇలాంటి పరిస్థితి చాలా దౌర్భాగ్యమైన పరిస్థితి. ఎందుకంటే ఇటు దేవుని దగ్గర నుంచి ఆశీర్వాదం పొందక, అటు లోకం నుంచి కూడా సరైనటువంటి సపోర్ట్ లేక, రెంటికి చెడ్డ రావట్లేక మనం మిగిలిపోతాం. ఒక మాట చెప్పాలంటే దేవుని సహాయం లేకుండా మనం బ్రతకటం అసాధ్యం అవుతుంది. ఆ విషయం చాలా మందికి తెలియక వాళ్ళు ఏం చేస్తారంటే దేవుని సన్నిధిని నిర్లక్ష్యం చేస్తారు. ఊపిరి లేకుండా ఎవడు బ్రతకగలడు? రక్తం లేకుండా ఎవడు బ్రతకగలడు? జీవము లేకుండా ఎవడు బ్రతకగలడు? ఆ ఊపిరి ఆయనే, ఆ జీవము ఆయనే, ఆ రక్తము ఆయనే. ఆయన లేకుండా మనిషి బ్రతకడం అసాధ్యం. కానీ ఈ రోజున ప్రజలు ఎలా ఉంటారంటే, సింపుల్ గా దేవుడు అంటే ఏదో ఆ రోజు గుడికి వెళ్ళామా వచ్చామా, ప్రార్థన చేసుకున్నామా లేదా, గుడికి వెళ్ళామా లేదా, ఇది మాత్రమే చూస్తున్నారు తప్ప లైఫ్ లాంగ్ దేవుడితో జర్నీ చేయాలని ఈ రోజున చాలా మంది ఆలోచించట్లేదు. కారణం ఏంటంటే అనేక రకాల పాపాలు మనుషుల మీద దాడి చేస్తున్నాయి. దేవుని దగ్గరికి వెళ్లకుండా బైబిల్ చదివితే బాగుపడిపోతామని,
మందిరానికి వెళ్తే బాగుపడిపోతామని, ప్రార్థనలు చేస్తే బాగుపడిపోతామని, మన సమస్యల్లో పడాలని, రోగాల్లో పడాలని, అప్పుల్లో పడాలని, ఇబ్బందుల్లో పడాలని, ఇరుకుల్లో పడాలని డబ్బు ఆశను చూపించి అధికారాన్ని రాజకీయ నాయకులు కొన్నట్లుగా, బిర్యానీ ప్యాకెట్లను డబ్బులను ఆశపడి రాజకీయ నాయకులు కొన్నట్లుగా, ఎవరిని అలాగే యవ్వనానికి వచ్చినటువంటి అబ్బాయి ఏదో ఒక రకంగా ఆ మాట మాయ మాటలు చెప్పి అమ్మాయిని మోసం చేసినట్లుగా, అలాగే స్త్రీలు కూడా అబద్ధాలాడి పురుషులను మోసం చేసినట్లుగా సాతాను కల్పించేసి జీవితాన్ని నాశనం చేయాలని చూస్తూ ఉంటాడు. ఎందుకంటే మనల్ని పూర్తిగా దేవునికి దూరం చేస్తే మనల్ని చంపడం చాలా ఈజీ వాడికి. మీరు ఎప్పుడో చిన్నప్పుడు చదువుకుని ఉంటారు 5 ఎద్దులు కథలు. 5 ఎద్దులు ఒకే దగ్గర వేసినప్పుడు అడవికి రాజైన సింహము సైతము కూడా వాటిని చంపడానికి భయపడేది. అప్పుడు ఒక నక్క చెప్పిందట, ఆ 5 నేను విడగొడతాను, నీవు విడగొట్టిన తర్వాత నీకు చెప్తాను, అప్పుడు నువ్వు వచ్చి పూజించవచ్చు అని చెప్పేసి ఈ 5 ఆవుల దగ్గరికి వెళ్ళింది. ఆ ఐక్యమత్యంతో నా బంధాన్ని విడగొట్టాలని అనేక రకాలుగా చెప్పింది. ఏమంటుందంటే, మీ 5 కలిసి తింటున్నారు కదా, దీనివల్ల మీకు ఇక్కడ ఏమీ సరిపోవట్లేదు. నేను ఒక దగ్గర చూశాను, చాలా సమృద్ధి కలిగిన గడ్డి అక్కడ ఉంది. నువ్వు ఒక్కదానికే నేను నీకు చెప్తున్నాను, మీ నలుగురికి నేను చెప్పట్లేదు. మిగిలిన నలుగురిని వదిలే, ఎందుకంటే నువ్వంటే నాకు చాలా ఇష్టం కాబట్టి నిన్నే ఆ ప్రాంతాన్ని తీసుకెళ్తాను. సమృద్ధిగా కడుపు నిండా ఆహారం నీకు దొరుకుతుంది, బాగా బలమైనటువంటి ఆవుగా నువ్వు తయారవుతావు అని చెప్పినప్పుడు ఆ నక్క మాట ఎవరు ఆలకించారు? ఆవు ఆలకించి సరే చూపించని చెప్పేసి నక్కతో పాటు వెళ్తే ఒక దూర ప్రాంతాన్ని తీసుకెళ్ళిపోయింది. అంటే ఈ 4 ఆవులకి దూరంగా తీసుకెళ్ళిపోయింది. ఒకవేళ తెలిసినా ఈ 4 ఆవులు కూడా పరిగెత్తుకుని వచ్చి కాపాడేటువంటి పరిస్థితి లేకుండా చేసేసారు. అంత దూరం తీసుకెళ్ళిపోయింది. అంత దూరం తీసుకెళ్ళిపోయిన తర్వాత అప్పుడు సింహాన్ని చూసింది నక్క. సింహం ఒంటిగా ఉన్నటువంటి ఆవును చూసింది, దాని మీద దాడి చేసింది, దాన్ని చంపేసింది, దాన్ని తినేసింది. ఆ తర్వాత మిగిలిన 4 గంటలు ఇంకొక దగ్గరికి వచ్చింది. అదిగో మీ ఫ్రెండ్ అక్కడికి వెళ్ళి చక్కగా భోజనం చేస్తుంది, అది నీకు చెప్పట్లేదు, నువ్వు కూడా వచ్చినట్లయితే నేను అక్కడికి తీసుకెళ్తాను, ఈ 3 ఇక్కడ వదిలిపెట్టని చెప్పేసి ఇంకో దానికి చెప్పింది. అది కూడా నక్క మాటలు ఆలకించింది. ఐక్యమత్యాన్ని వదిలేసి వెళ్ళింది దూరంగా. అలాగే సహోదరులారా, దేవునికి దూరంగా నువ్వు వెళ్ళే కొద్ది నీకు నష్టమే తప్ప లాభం అనేది ఉండదు. దేవునికి దూరంగా వెళ్ళే కొద్ది నీకు ఇబ్బందులు, ఇరుకులు, సమస్యలే తప్ప ఆ సంతోషము, సమాధానం, ఆనందము ఎప్పటికీ కలగదు. ఒకవేళ కలిగినట్టు అనిపించిన చివరికి అది నేను నాశనం చేయడానికి తప్ప నీకు మేలు చేయాలని మాత్రం కాదు. అందుకే మీరు చూడండి, పక్కింటోడు ఎదురింటోడు మళ్ళీ పొగుడుతూ ఉంటాడు, అమ్మ నాన్న తిడుతూ ఉంటారు. గమనించండి, పక్కింటోళ్ళు వాళ్ళు పొగుడుతారు, ఎదురింటోళ్ళు పొగుడుతారు, వెనకింటోళ్ళు పొగుడుతారు, కానీ తల్లి తండ్రి తిడతా ఉంటారు. కారణం ఏంటంటే తల్లి తండ్రిని మనల్ని బుద్ధిమంతులుగా, గుణవంతులుగా, గొప్పవారిగా మనల్ని తయారు చేయాలని మనం సిద్ధం చేస్తూ ఉంటారు, లోపాలను తెలియజేస్తూ ఉంటారు. కానీ పక్కింటోళ్ళు, ఎదురింటోళ్ళు, వెనకింటోళ్ళు అది ఏమనదు, వాళ్ళు పొంగించడం, ఆ అవసరాలు తీర్చుకో. మనకి అది తెలియదు సంగతి. సాతాను కూడా అంతే. దేవునికి దూరం చేసి ఏదో నువ్వు గడించేస్తున్నట్లుగా, ఏదో నువ్వు సంపాదించేస్తున్నట్లుగా, ఏదో నువ్వు డెవలప్మెంట్ అయిపోతున్నట్టుగా ఒక మాయావళి క్రియేట్ చేస్తాడు. క్రియేట్ చేసి ఒకేసారి మెడబట్టుకుని చంపేస్తాడు, ఒకేసారి చంపేస్తాడు. దాని వలన హఠాత్తుగా మనం మరణించవలసి ఇప్పుడు దేవుని సన్నిధికి దూరం అయిపోతాం, నరకానికి దగ్గర అయిపోతాం, అగ్నిగుండంలో కాలిపోతాం. అలాంటి పరిస్థితి ఎప్పుడు మనకి రాకుండా మనం జాగ్రత్త పడాలి. సహోదరులకు రాయబడింది, సొలొమోను తన భార్య మాట ఆలకించి దేవుని యొద్ద నుండి తొలగిపోయాడు. దేవునికి స్తోత్రం చెప్తాం బిగ్గరగా. హల్లెలూయా. సహోదరుడు దావీదు చెప్తున్న మాట ఏంటంటే, నీ యొద్ద నుండి నన్ను త్రోసివేయొద్దు, నీ యొద్ద నుండి నన్ను త్రోసివేయొద్దు ప్రభు అంటున్నాడు. దేవుని యొద్ద నుండి, నీ ఆత్మ దగ్గర నుంచి నన్ను త్రోసివేయొద్దు, నీ సన్నిధి నుండి నన్ను త్రోసివేయొద్దు అని బ్రతిమలాడుతున్నాడు. ఎందుకంటే ఒక్కసారి కానీ దేవుడు మనల్ని వదిలిపెట్టాడంటే కనుక చాలా భయంకరమైన పరిస్థితులు మనం ఎదుర్కోవాల్సిన పరిస్థితి వస్తుంది. సహోదరులారా, యోహాను రాసిన సువార్త 15వ అధ్యాయం, యోహాను రాసిన సువార్త 15వ అధ్యాయంలో ఒక చక్కని మాట రాయబడింది, చూడండి. 5వ వచనం చదవండి.
ద్రాక్షావళిని నేను, ఎవరు నా యందు నిలిచి ఉంటాడో, నేను ఎవరి యందు నిలిచి ఉంటానో వాడు బహుగా ఫలిస్తాడు. నాకు వేరుగా ఉండి మీరేమీ చెయ్యలేరు. అదే దావీదు గ్రహించాడు సంగమా. దేవునికి వేరుగా ఉండి నేనేమి చేయలేను అది గుర్తించాడు దావీదు. దేవునికి వేరుగా ఉండి నేనేమి చేయలేనని యోబు గుర్తించాడు. దేవునికి వేరుగా ఉండి నేనేమి చేయలేనని దావీదు గుర్తించాడు. సహోదరులారా, అలాగే ఒక మాటలో చెప్పాలంటే లోతు కూడా గుర్తించాడు. దేవునికి వేరుగా ఉండి నేనేమి చెయ్యలేనని దావీదు లోతు కూడా గుర్తించాడు. అందుకే లోతు భార్య ఉప్పు స్తంభం అయింది తప్ప లోతు ఆ సమస్య నుండి తప్పించుకున్నాడు. దేవుడు మొదటి సమూయేలు గ్రంథం 15:22 చదవండి. అందుకు సమూయేలు తాను సెలవిచ్చిన ఆజ్ఞను ఒకడు గైకొనుట వలన యెహోవా సంతోషించినట్లు ఒకడు దహన బలులను అర్పించడం వలన ఆయన సంతోషించునా? ఆలోచించు. బలులు అర్పించుట కంటే ఆజ్ఞను గైకొనుట, పుట్టినకు అర్పించుట కంటే మాట వినుట శ్రేష్టము. తర్వాత 23వ కూడా అంటాడు, తిరుగుబాటు చేయుట సోది చెప్పుట అను పాపముతో సమానం. మూర్ఖతను అగుపరచుట ఆయా విగ్రహము గృహదేవతలను పూజించుటతో సమానం. యెహోవా ఆజ్ఞను నీవు విసర్జించు గనుక నువ్వు రాజుగా ఉండకుండా, ఎవరంటాడు అక్కడ? యెహోవా ఆజ్ఞను నీవు విసర్జించావు గనుక నువ్వు రాజుగా ఉండకుండా ఆయన నిన్ను కూడా విసర్జించాడు. బా, ఎంత ఖచ్చితమైన మాట చూడండి సహోదరులారా. ఖచ్చితంగా చెప్తున్నాడు. సౌలు దేవుని మాట వినకపోవటం వలన దేవుడే సౌలును వదిలిపెట్టాడు. చూసారండి, సౌలు దేవుని మాట వినకపోవడం వల్ల ఆ మెట్ల దగ్గర కూర్చాను బయట, అలాగే ఆ కార్లో చూస్తాడంట. సౌలు దేవుని మాట వినకపోవడం వల్ల దేవుడు కూడా ఏం చేశాడు తెలుసా? సౌలుని విసర్జించాడు. చాలా జాగ్రత్తగా మీరు ఆలకించాలి సంగబిడ్డలారా. ఎంత దారుణమైన పరిస్థితి అంటే, యోహాను సువార్తలో మీరు చదివారు 15:5 ఏమన్నాడు? మీరు నాకు వేరుగా ఉండి ఏమి చేయలేరు. మీరు నాకు వేరుగా ఉండి ఏమి చేయలేరు. హాస్పిటల్కి నేను బతకాలన్నా, డాక్టర్లు నేను బ్రతికించాలన్నా నేను ఉండాలా? నీకు ఎవడైనా అప్పు ఇవ్వాలన్నా నేను వాడి మనసుని కలిగించాలా? నువ్వు ఇల్లు కట్టాలన్నా, పెళ్లి చేయాలన్నా, ఆరోగ్యంగా ఉండాలన్నా, ప్రతి దానికి నేను లేకుండా నువ్వేమి చేయలేవు. నాకు వేరుగా ఉండి మీరేమి చేయలేరు. ప్రయత్నం చేస్తున్నారా దేవునికి వేరుగా ఏదో చేద్దామని? దేవుడు లేకుండా ఏదో చేద్దామని ప్రయత్నం చేయండి, చూద్దాం ఎలా ఉంటుంది. మీరు దేవునికి ప్రార్థన చేయకుండా, మీరు దేవుని సన్నిధికి రాకుండా, బైబిల్ చదవకుండా, ప్రార్థన చేయకుండా, పరిచర్య చేయకుండా, మీరు దేవునికి మీ హృదయంలో స్థానం ఇవ్వకుండా ఎన్ని ప్రయత్నాలంటూ చేయండి, ఏమవుతుందో చివరికి చూడండి. ఎన్ని ప్రయత్నాలంటూ చేయండి, దేవుని సహాయం లేకుండా నేను చేయగలను అని పరిగెత్తండి. చూద్దాం, ఇల్లు కడతావో, పెళ్లి చేస్తావో, లేకపోతే జాబ్ సంపాదిస్తావో, లేకపోతే ఎనీబడి అప్పు తెచ్చుకోగలుగుతావో, అప్పు తీర్చగలుగుతావేమో. దేవుని ప్రక్కన పెట్టి ప్రయత్నం చేయి. నీ సొంత ప్రయత్నం చేయి, నీ సామర్థ్యం ఉపయోగించు. సాధించగలుగుతావు లేదు చూడు. ఈ తరం కాదు. ఆయన సహాయం లేకుండా నువ్వేం చేయలేవు. ఎందుకంటే నువ్వు బ్రతికి ఉండటానికి కూడా ఆయన భిక్ష కావాలా. నువ్వు ఊపిరి తీసుకోవాలంటే ఆయన కృప కావాలా. నువ్వు అన్నం తినాలంటే ఆయన కృప కావాలా. సహోదరులారా, దేవుని సహాయం లేకుండా మీరేం చేయలేరు సంగబిడ్డలారా. ఒక అమ్మాయి అక్రమ సంబంధం పెట్టుకుంది. అక్రమ సంబంధం పెట్టుకుంటే ఏమైందో తెలుసండి? భయంకరమైన పరిస్థితి ఏంటంటే ఆమెకు ఒక భయంకరమైన వ్యాధి వచ్చేసింది. అంటే తన అందాన్ని చూసుకుంది, అందంగా ఉన్నాను కదా నాకేంటి అనుకుంది. ఎంతమంది అయినా సరే నన్ను ఇష్టపడతారు, నాకు పెద్ద డోంట్ కేర్ అనుకుంది. దేవుడు ఆమెకు భయంకరమైన వ్యాధిని పెట్టాడు. అది క్యాన్సర్. ఆ క్యాన్సర్ ఏం చేసిందంటే తన అందమైన తల ఊడిపోయేటట్లు చేసింది. తన బొగ్గలు, తన ముఖం మీద ఉన్న గ్లామర్ అందమంతా పోయి చప్పగా ఎయిడ్స్ పేషెంట్ లాగా అయిపోయాయి. బొగ్గలు లోపలికి పోయాయి, బొగ్గలు మొత్తం కూడా. కళ్ళు లోపలికి పోయాయి, గుండె అయిపోయింది, ఇదంతా తల ఊడిపోయింది. ఎముకలు ఆరిపోతున్నాయి, శరీరం అంతా ఆరిపోతుంది, బక్క పల్చగా అయిపోతుంది. తనను చూసిన ప్రతి మగాడు కూడా అయ్యో బాబోయ్, అమ్మాయిని చూస్తేనే జబ్బు అంటుకుంటే ఇలా ఉందిరా బాబా అని పారిపోయే స్థితికి వచ్చేసారు.
సహోదరులారా, దేవుని సహాయం లేకుండా నువ్వేమీ చేయలేవు. ఒక మాటలో చెప్పాలంటే నీ అందం దేవుడిచ్చిన భిక్ష, నీ శరీర బలం దేవుడు పెట్టిన భిక్ష. దేన్ని చూసుకొని గర్విస్తాను చెప్పండి? అసలు గర్వించడానికి అవకాశమే లేదు అసలు. ఎందుకంటే మనము కలిగి ఉన్నది ప్రతిదీ ఆయనే మనకిచ్చాడు. దేవునికి మహిమ కలుగును గాక. నువ్వు అందగత్తెవా? దేవుని మహిమపరచు. నువ్వు బలవంతుడువా? దేవుని మహిమపరచు. నువ్వు ధనవంతుడువా? దేవుని మహిమపరచు. ఎందుకంటే నీ ధనమైన, నీ బలమైన, నీ అందమైన ఆయన ఇస్తేనే వచ్చింది. ఒక్కసారి ఆయన కన్యాలు చేసాడంటే జబ్బులు పాలైపోతాం. పోల్చుకోవడానికి కూడా అవకాశం ఉంది. నిన్న మొన్న సినిమా హీరో విశాల్ చూశాను టీవీలో. మీరు చూసారో లేదో? విశాల్ చాలా బలంగా ఉంటాడు, 6 ప్యాక్ పర్సన్ అండి, 6 ప్యాక్ బాడీ అండి. అలాంటిది సన్నగా అయిపోయి కళ్ళద్దం పెట్టుకుని ముసలిలో తయారైపోయాడు. మైక్ కూడా పట్టుకుంటే వణికేస్తుంది మైక్ కూడా. చూసారండి? మనిషి జీవితం రెప్పపాటులో ఎలా మారిపోయిందో, రెప్పపాటులో ఎలా మారిపోయిందో చూడండి. సహోదరులు, దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది, దేవుని సహాయం లేకుండా బ్రతకడం అసాధ్యమని నేను చెప్పట్లేదు, బైబిల్ చెప్తుంది. దేవునికి వేరుగా ఉండి మీరేమి, నేను చెప్పిన మాట కాదు ఇది, సాక్షాత్తు ఆయనే చెప్తున్నాడు, మీరు దేవునికి వేరుగా ఉండి ఏమి. సౌలు దేవునికి వేరుగా ఆయన మాట వినకుండా తన సొంత మాటలు సొంత ప్రయత్నం చేశాడు. దేవుడు ఏమన్నాడు తెలుసా? సౌలు, నువ్వు నా మాట వినలేదు కాబట్టి నేను కూడా నిన్ను విడిచిపెడుతున్నానని చెప్పాడు. అంటే అప్పుడు దాకా సౌలులో ఎవరున్నారు? అప్పుడు దాకా సౌలు యొక్క జీవితంలో దేవుడు ఉన్నాడు. ఒక మాటలో చెప్పాలంటే దేవుని ఆత్మ ఉంది సౌలులో. అందుకనే దేవుని ఆ ఎద్దుని ఎలా 2 ముక్కలు తొలగలుగా చీల్చి పారేశాడు యుద్ధానికి వెళ్ళేటప్పుడు. యుద్ధంలో విజయమే కానీ అపజయం లేదు సౌలుకి. కారణం ఏంటంటే సౌలులో దేవుడు ఉన్నాడు కనుక విజయం వచ్చేది. కానీ ఇప్పుడు జరిగిన సిచ్యువేషన్ చెప్పమంటారా? సౌలును దేవుడు విడిచిపెట్టాడు. 16వ అధ్యాయం 14 వచనం చదవండి. సమయాల కింద 16వ అధ్యాయం 14 వచనం. యెహోవా యొక్క ఆత్మ సౌలును విడిచిపోయి యెహోవా యుద్ధ నుండి దురాత్మ ఒకటి వచ్చి అతనిని వెరిపించగా. చూసారండి ఏం పోయింది? ఎప్పుడైతే సౌలు దేవుని మాట వినడం మానేశాడో, ఎప్పుడైతే సౌలు దేవుని మాట వినడం మానేశాడో అప్పుడు దేవుని యొక్క ఆత్మ సౌలుని వదిలేసింది. మీరు అనుకుంటారు నేను భక్తిపరుడిని, భక్తిపరురాలని అనుకుంటాం. కానీ నువ్వు భక్తుడివో భక్తిపరుడువో కాదో తెలియజేసింది ఎవరంటే దేవుని ఆత్మ చెప్పాలి. దేవుని ఆత్మ నీలో ఉందంటే నువ్వు ఖచ్చితంగా భక్తిపరుడివే. దేవుని ఆత్మ నేను విడిచిపెట్టిందంటే ఖచ్చితంగా నీలో దుష్టాత్మ ప్రవేశించిందని. దావీదు యొక్క జీవితంలో దేవుని ఆత్మ బయటికి పోయాడు, సౌలు జీవితంలోకి దుష్టుడు ప్రవేశించాడు. ఎందుకు వదిలేశాడు దేవుడు సౌలుని చెప్పండి? సౌలుని దేవుడు వదిలిపెట్టడానికి కారణం ఏంటంటే సౌలు దేవుని మాట వినలేదు కనుక దేవుని ఆత్మ సౌలుని వదిలిపెట్టాడు. అయితే మీరు గమనించండి, 13వ అధ్యాయం 13వ వచనం చదవండి. అదే 16వ అధ్యాయం 13వ వచనం. సమూయేలు తైలపు కొమ్మును తీసి వారి సహోదరుని వారికి అభిషేకము చేశారు. నాటి నుండి ఎప్పుడైతే సమూయేలుని దైవజనుడు దావీదుకి అభిషేకము చేశాడో ఆ రోజు నుండి యెహోవా ఆత్మ దావీదు మీదకి బలముగా వచ్చింది. దేవుడికి మహిమ కలుగును గాక. ఇక్కడ మీరు గమనించినట్లయితే సంగతిలాగా మీరు చాలా జాగ్రత్తగా గమనించండి. సౌలుని దేవుని ఆత్మ వదిలేశాడు, దావీదు మీదకి ఎలా వచ్చాడట? బలముగా. దేవునికి మహిమ కలుగును గాక. ఎలా వచ్చాడట? బలముగా. బలముగా అంటే సామాన్యంగా కాదు, కంప్లీట్ గా దేవుని ఆత్మ దావీదులోకి ప్రవేశించాడు. ఎందుకు సౌలును వదిలేశాడు? ఎందుకు దావీదులోకి వచ్చాడు దేవుడు? కారణం దేవుని మాట సౌలు వినలేదు కనుక దేవుడు వదిలిపెట్టాడు. దేవుని మాట దావీదు విన్నాడు కనుక దావీదులోనికి వచ్చాడు దేవుడు. ఇప్పుడు విజయం ఎవరిదంటే సౌలు జీవితంలో విజయం ఉండదు ఇంకా. ఎందుకని? ఇప్పుడు దాకా విజయం ఉంది కానీ ఇప్పుడు ఉండదు. ఎందుకు ఉండదు? సౌలుని దేవుడు విడిచిపెట్టాడు.
దావీదు యొక్క జీవితంలోకి విజయమే, తిరిగిలేదు. ఇంకా దావీదు వెళ్ళిన చోటల్లో కూడా అక్కడ రాయబడుతుంది. చూడండి సహోదరులారా, మొదటి సమయాల గ్రంథంలోనే రాయబడుతుంది, ఆయన ఎక్కడికి వెళ్తే అక్కడ విజయమే దేవుడు ఇచ్చాడు. సహోదరులు చూడండి, మీరు గమనించినట్లయితే రెండో సమయాల గ్రంథం 8వ అధ్యాయం చూడండి. రెండో సమయాల గ్రంథం 8వ అధ్యాయం 14 వచనం చదవండి. ఈ మాట చదువుకుని మనం కన్క్లూజన్ చేసుకుంటాం. ఎదోము దేశమందు అతడు దండు నుంచెను, ఎదోమీయులు దావీదునకు దాసులు కాగా ఎదోము దేశం అంతటా అతని కావలి దండించెను. దావీదు, ఆ మాట మీరు అర్థం చేసుకోండి. దావీదు ఎనీబడి, ఆటో ఎక్కుతావా, బస్సు ఎక్కుతావా, ట్రైన్ ఎక్కుతావా, ఫ్లైట్ ఎక్కుతావా, నడిచెళ్తావా, లేకపోతే నీవు శత్రువులు 100 మంది ఉన్నారా, 200 మంది ఉన్నారా, 1000 మంది ఉన్నారా, 10,000 మంది ఉన్నారా, శత్రువులు ఎంతమంది ఉన్నా, నువ్వు ఎక్కడికి వెళ్ళినా, ఏ పని చేసినా దేవుడు దావీదులో ఉన్నాడు గనుక దావీదు ఎక్కడికి పోయినను యెహోవా అతనిని కాపాడుతూ ఉన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. కారణం ఏంటంటే పరిశుద్ధాత్మ దేవుడు దావీదులో బలముగా వచ్చాడు. దావీదు మీదకి పరిశుద్ధాత్మ దేవుడు రావడానికి కారణం ఏంటంటే దావీదు దేవుణ్ణి ప్రేమించే గుణం కలిగినోడు కనుక. అయితే సౌలు కూడా దేవుని ప్రేమించినాడు ఒకప్పుడు. ఇప్పుడు చూడండి, మన సంఘస్థుల భక్తి ఎలా ఉంటది, ఒకప్పుడు భక్తి పరుడు, ఇప్పుడు భక్తి తగ్గిపోతూ ఉంటది. భక్తి ఎక్కువ అక్కడ ఉండదండి. ఫస్ట్ బాప్తిజం తీసుకున్నప్పుడు పెద్దగా భక్తి చేసేస్తారు. 6 నెలలు గడిచిన తర్వాత భక్తి తగ్గిపోతూ ఉంటది. మరలా ఏదో జబ్బు వస్తే మరలా భక్తి మొదలెడతారు. మరలా తగ్గిపోతే, మరలా జబ్బు తగ్గిపోతే మరలా భక్తి కూడా తగ్గిపోతూ ఉంటది. ఇంట్లో ఏదైనా సమస్యలు వస్తే మరలా భక్తి మొదలెడుతుంది. మరలా సమస్యలు పోతే మరలా భక్తి తగ్గిపోతూ ఉంటది. మీరు గమనించారా? స్థితిగతులను బట్టి, పరిస్థితులను బట్టి మన భక్తి మారిపోతూ ఉంటది. చాలా జాగ్రత్తగా అనిపించండి. సౌలు దేవుని ఆత్మ ఉన్నంత వరకు విజయకేతనం ఎగరేశాడు. ఎప్పుడైతే దేవుని మాటను పక్కన పెట్టాడు, దేవుడు కూడా సౌలుని పక్కన పెట్టాడు. సోదరులు గమనించండి, ఆదివారం ఆరాధన గురించి సంఘటన గుర్తు పెట్టుకోండి. మీరు దేవుని సన్నిధిలో ఉన్నంత కాలం మీరు విజయమే మీ జీవితంలో జరుగుతుంది. మీరు దేవుడికి దూరం అయితే గనక అపజయం మిమ్మల్ని తరుముకుంటూ వస్తుంది. కారణం ఏంటంటే దేవుడు మిమ్మల్ని విడిచిపెట్టాడు. ఎందుకు విడిచిపెట్టాడు? నువ్వు ఆయన సన్నిధిని విడిచిపెట్టావు గనుక, నువ్వు ఆయన పరిచయం విడిచిపెట్టావు గనుక, ఆయన పాటలు పాడేదాన్ని ఒకప్పుడు పాటలు పాడడం మానేసావు గనుక, ఒకప్పుడు పరిచయం చేసేదాన్ని ఇప్పుడు చేయడం మానేసావు గనుక, ఒకప్పుడు వాక్యం చదివేదాన్ని ఇప్పుడు చదవడం మానేసావు గనుక, ఒకప్పుడు ఆరాధనకి క్రమం తప్పకుండా వచ్చేదానివి ఇప్పుడు క్రమం తప్పుతున్నావు గనుక, ఆయనకు దూరం అవుతున్నావు గనుక ఆయన కూడా నీకు దూరం అవుతున్నాడు. అయితే ఇప్పుడు ఏంటి? ఆయన దూరం అయితే ఏంటి? ఆయన దూరం అయితే ఏ విషయంలో కూడా విజయాన్ని సాధించలేవు. మనుష్యుల సహాయం ఎంతవరకంటే అంతవరకే. ఏమండి, మొన్నటి వరకు గాబ్రియల్ గారి కుటుంబాన్ని పోషించుకున్నాడు. ఈ రోజు ఉన్నాడా? అది కలలాగా ఉంది. మనిషి పిల్లలు ఉంటుంది ఇలాంటి తెలియవాడు, చూడడానికి కూడా మనిషి కనపడ్డు. కార్యక్రమం అయిపోయిందా? చూసారా? మనిషి జీవితం అంతే. మనము బ్రతుకున్నప్పుడే దేవుని కొరకు పాటుపడాలి. సంఘటన నువ్వు ఏదో అనుకుంటావు, అలా బిడ్డలు దిగితే అలకతలు పడుకు చచ్చిపోయిన ఎంతమంది ఉన్నారు. మన జీవితాలు అంత 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 స్థిరమైనవి కాదు, బలమైనవి కాదు. సంఘటనలు మనం చాలా 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 సింప్లిసిటీ బ్రతుకులు. మనకి బ్రతికినంతకాలం దేవునికి సాక్షిగా మనం బ్రతకాలి. దేవుని స్తోత్రం చెప్పండి బిగ్గరగా. సహోదరులారా, దావీదు ఎక్కడికి పోయినా యెహోవా అతనిని కాపాడుతూ వచ్చాడు. ఎందుకు చెప్పండి ఈ మాట? ఎందుకు ఇప్పుడు ప్రార్థన చేస్తున్నాడు మరి దావీదు? నీ ఆత్మను నా దగ్గర నుండి తీసివేయొద్దని ఎందుకు అంటున్నాడు చెప్పండి? అంటే ఇప్పుడు దాకా సౌలులో ఉన్నటువంటి దేవుని ఆత్మ దావీదులోనికి వచ్చాడు. ఇప్పుడు దావీదులో నుంచి దేవుని ఆత్మ బయటికి పోయింది. సౌలు అలా ఏడలేదు, కానీ దావీదు ఏడుస్తున్నాడు. అలా ఏమని? తండ్రి నాడు క్షమించు, మరలా నాలోనికి దురా తప్పైపోయింది. అలాగే సంఘ బిడ్డలు గుర్తుపెట్టుకోండి, ఒకప్పుడు భక్తి వేరు, ఇప్పుడు నీ భక్తి వేరు కావచ్చు కాక, ఇప్పుడు నువ్వు భక్తి చేయలేకపోవచ్చు కాక, అప్పుడు నువ్వేం చేయాలి? దావీదులాగా దేవుని దగ్గర క్షమాపణ అడగాలి. అయ్యా తప్పైపోయింది అయ్యా, ప్రతి ఆదివారం ఈసారి నేను మానకు వస్తానయ్యా, శుక్రవారం ఉపవాసం ఉంటానయ్యా, పరిచర్య చేస్తానయ్యా,
ప్రార్థన చేస్తానయ్యా, వాక్యం చదువుతానయ్యా, నీతో నేను నడుస్తాను తండ్రి, నీతో నేను జీవిస్తానయ్యా, నీతో నేను సహవాసం చేస్తానయ్యా, దయతో నాకు మరొక అవకాశం ఇవ్వు తండ్రి అని పశ్చాత్తాపడి దావీదులను ప్రార్థన చేస్తే దేవుడు నీ పాపమును కడిగేసి మరలా నీలోనికి దేవుడు రావడానికి 100% అవకాశం ఉంటుంది. దేవుని స్తోత్రం చెప్పండి. అయితే మన జీవితాలు మనం ఏం చేయాలి? పశ్చాత్తాపడి కడుగుకోవాలి, చేసిన తప్పులను ఒప్పుకోవాలి, దేవుని ఎదుట మన వాటిని క్షమించమని అడగాలి. దేవుడు దావీదంటున్నాడు, మరలా నాకు శుద్ధ హృదయము కలగజేయనాయన. తప్పు చేశాను, తప్పే, తిరిగి నాకు మరలా మంచి హృదయం కలగజేయ, మంచి హృదయం కలగజేయనాయన అని హృదయపూర్వకంగా దేవుణ్ణి ప్రార్థించారు. మీకు తెలుసండి, చాలా మంది హీరోయిన్లు అవ్వాలని చెప్పేసి దేవునికి దూరం అయిపోయి, దేవుని సన్నిధి దూరం అయిపోయి సినిమాల్లోకి సీరియల్లోకి వెళ్ళారు చాలా మంది అమ్మాయిలు. వాళ్ళు ఏం చేశారంటే చిన్న చిన్న రోల్స్ ఇస్తానని చెప్పేసి మొదటి చిన్న రోల్స్ ఇచ్చి అమ్మాయిలను శారీరకంగా వాడుకొని, ఆ రోల్స్ ఇచ్చిన చిన్న చిన్న రోల్స్ పని మనిషిలాగా, లేదా పూల మొక్క తెచ్చినట్టు, ఇలా కారుకి హీరోయిన్ ఫ్రెండ్ లాగా చిన్న చిన్న రోల్స్ లాగా ఇచ్చి ఒక్క సినిమాలోనే ఒక్క ప్రత్యేక వచ్చిన షార్ట్ ఫిల్మ్స్ లో కూడా స్త్రీలను తీసుకెళ్లి అవకాశాలు ఇస్తామని చెప్పి వాళ్ళని శారీరకంగా వాళ్ళు వాడుకున్న తర్వాత, ఆ షూటింగ్ అయిపోయిన తర్వాత ఆ సినిమా ఫ్లాప్ అయినా హిట్ అయినప్పటికి కూడా వాళ్ళకి పెద్ద విలువే ఉండదు, సైడ్ క్యారెక్టర్లు పెద్ద విలువే ఉండదు. కానీ హీరోయిన్ లాంటి క్యారెక్టర్ ఇస్తామని చెప్పేసి అమ్మాయిని మోసం చేసి వాళ్ళు శారీరకంగా మానసికంగా వాళ్ళు పాడు చేసి రోడ్ల మీద ఎంతో మంది డైరెక్టర్లు అలా స్త్రీలను వదిలేశారండి. దిక్కులేక జీవితాలను పాడు చేసుకొని, అవకాశాల కోసం శరీరాలను పాడు చేసుకొని రోడ్ల మీద బెచ్చగత్తలుగా తిరుగుతున్న వాళ్ళు ఎంతో మందిని నేను నా కళ్ళారా హైదరాబాద్ వెళ్ళినప్పుడు చూశాను. చాలా మంది అన్నారు అలాగే. ఎంత దారుణమైన పరిస్థితి చూడండి. నేదే దేవుడే గనక నీకు తోడుంటే, దేవుడే గనక నీకు తోడుంటే ప్రతి విషయంలో కూడా నువ్వు మోసపోయే అవకాశం ఉండదు, ఎప్పటికీ ఉండవు. దేవుడు నేను మోసపోయేటట్టు చేయడు. నీ ఎదురు పని మనిషి దొంగోడా మంచోడా చెప్పేస్తాడు దేవుడే. కాబట్టి నువ్వు జాగ్రత్త పడతావు. ఇప్పుడు నీ ఎదురు పడ్డవాడు నీ పెళ్లి చేసుకుంటాడా లేదని దేవుడు నీ మనసు కూడా చెప్పేస్తా ఉంటే, ఆయన పెళ్లి చేసుకోడు, ఆయన సోంబేరుడు అని దేవుడే చెప్పేస్తా ఉంటే నువ్వు ఎందుకు ఆడుతూ స్నేహం చేస్తావు? అప్పుడు చెయ్యు. దేవుడు నిన్ను అద్భుతంగా కాపాడుకుంటూ వస్తూ ఉంటాడు. దేవుని ఆత్మ నీలో ఉంటే గొప్ప విజయాన్ని నువ్వు సాధిస్తావు. దేవుని స్తోత్రం చెప్పండి. ఒకవేళ నీకు అనిపిస్తే దేవుడు నన్ను విడిచిపెట్టాడు, దేవుడు నా ప్రార్థన నీకు తెలిసిపోతే ఆటోమేటిక్ గా కొన్ని ప్రార్థనలు మీకు చేసినా దేవుడు ఆలకించడు, రిజల్ట్ రాదు. ప్రార్థన చేసినా రిజల్ట్ రాదు. ఏదైనా కథగాయం తలపెట్టినా అది జరగదు. ఇంట్లో మనశ్శాంతి ఉండదు, ఇంట్లో సమస్యలు, శరీరంలో రోగాలు, నీకు అర్థమైపోతూ ఉంటుంది దేవుడు నిన్ను విడిచిపెట్టున్నాడేమో. అలాంటి ఫీలింగ్ కనుక, అలాంటి ఆలోచన కనుక మీ జీవితాలు వస్తే కనుక దావీదు లాంటి ప్రార్థన చేయండి. అయ్యా నీ ఆత్మను మరలా నాలోనికి తీసుకురండి, నేను చేసిన పొరపాట్లను ఒప్పుకుంటున్నానయ్యా, దయతో నన్ను క్షమించి నాకు ఒక్క అవకాశం తండ్రి, మరలా నీ సన్నిధిని నేను అనుభవించే భాగ్యం నాకు దయచేయని ప్రార్థన చేద్దాం. దేవుడి మాటల వైపులు ఫలింపచేయనుగా.